రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రానున్న 3 రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని అంచనా వేసింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆయా జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వచ్చే 3 ఏళ్లలో హైదరాబాద్ను ఏఐ గ్లోబల్ హబ్గా మారుస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్. హైదరాబాద్ హైటెక్స్లో ఏఐ గ్లోబల్ సమ్మిట్లో ఆయన పాల్గొన్నారు. ముచర్ల 4th సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ఏఐ సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు రేవంత్. దీనికి సంబంధించిన లోగో విడుదల చేశారు. 25 అంశాలతో ఏఐ రోడ్ మ్యాప్ ఆవిష్కరించారు. ఇందులో 2-3 ఏళ్లలో రాష్ట్రంలో ఏఐ అభివృద్ధికి చేపట్టే చర్యలు వివరించారు. ఫైనాన్షియల్ టెక్నాలజీ సహా అన్ని రంగాల్లో ఏఐతో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేయొద్దని చెప్పారు. త్వరలోనే తెలంగాణ టెక్నాలజీ పవర్ హౌస్గా మారబోతుందని చెప్పారు. హైటెక్స్లో జరిగిన ఏఐ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గురువులు అభ్యుదయ భావంతో ఆలోచించినప్పుడే సమాజం మంచి మార్గంలో వెళ్తుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. టీచర్స్ డే సందర్భంగా రవీంద్ర భారతిలో నిర్వహించిన గురు పూజోత్సవానికి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. త్వరలో 6,000 పోస్టులతో మరో డిఎస్సీ వేస్తామన్నారు బట్టి. భారీ వర్షాలకు తెగిపోయిన చెరువు కట్టలు, కెనాల్స్ పునరుద్ధరణకు వారం రోజుల్లో టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రానికి మళ్లీ వర్షాల సూచనలు, ఇప్పటికే జరిగిన నష్టంపై ఇరిగేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెగ్యులేటర్లు, షట్లర్లను నిరంతరం పర్యవేక్షించాలని, లేకుంటే విపత్తులు వచ్చినప్పుడు చాలా నష్టాలు కలుగుతాయన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఉత్తమ్. వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం, మదిర మండలాల్లో వరద ముంపుకు గురైన పంట పొలాలు పరిశీలించారు. వరదలకు నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. కుటుంబ నిర్ధారణ సర్వే పూర్తయిన తర్వాత మిగిలిన రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్తో భేటీ అయ్యారు ఎస్బీఐ ప్రతినిధులు. వరదల బాధితుల సహాయం కోసం సంస్థ ఉద్యోగుల ఒక రోజు జీతం 5 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్కు అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఎస్బీఐ సీజీఎం రాజేష్ కుమార్ పాల్గొన్నారు. విద్యాశాఖ బలోపేతానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 25,000 గవర్నమెంట్ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు 1,100 కోట్లు కేటాయించిందని తెలిపారు. హైదరాబాద్ కింగ్కోటిలోని భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో టీచర్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి పొన్నం. ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. టీచర్లకు కావాల్సిన పదోన్నతులు, పోస్టింగ్లు కల్పిస్తున్నామని, కొత్త రిక్రూట్మెంట్స్ చేస్తున్నామన్నారు పొన్నం. ఇవాళ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు బీజేపీ నేతలు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఖమ్మం, ములుగు, మహబూబాబాద్, కోదాడలో వరద బాధితులను పరామర్శించనున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హోంమంత్రి లేకపోవడం వల్లే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని విమర్శించారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలో ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచార యత్నం ఘటనపై ట్వీట్ చేశారు కేటీఆర్. అదేవిధంగా తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ అక్రమ అరెస్ట్ను ఖండించారు కేటీఆర్. ప్రజాపాలన అంటే ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కడమేనా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో మెడికల్, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించి స్థానికత వివాదంపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. స్థానికులంతా స్థానిక కోటా కింద అర్హులేనని చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. స్థానికులు ఎవరనే అంశంపై సరైన మార్గనిర్దేశకాలు లేవని ధర్మాసనం తెలిపింది. స్థానికత నిర్ధారణకు సరైన మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పరిస్థితి విషమంగా ఉందన్నారు డాక్టర్లు. ప్రస్తుతం ఎయిమ్స్ ప్రైవేటు వార్డులోని ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. న్యూమోనియా, లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న సీతారాం ఏచూరి ఆగస్టు 19న ఎయిమ్స్లో చేరారు. సీనియర్ డాక్టర్ల బృందం పర్యవేక్షణలో ఆయనకు వైద్యం అందిస్తున్నారు. ఏచూరికి ఇటీవల కంటి శుక్లం ఆపరేషన్ జరిగింది. భారతదేశంలో రాజకీయ స్థిరత్వం ఉందన్నారు ప్రధాని మోదీ. సెమీ కండక్టర్స్ రంగంలో ప్రోగ్రెసివ్ పాలసీలు అమలు చేస్తున్నామని తెలిపారు. దేశంలోని టైర్ 2, 3 సిటీలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. సింగపూర్లోని వ్యాపారవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ప్రధాని మోదీ. దేశంలో స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేక ఫోకస్ పెట్టామన్నారు. దేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని వ్యాపారవేత్తలను ఆహ్వానించారు ప్రధాని మోదీ. ఛత్రపతి శివాజీ విగ్రహం కూలడంపై ప్రధాని మోదీ మహారాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కులగణన చేపడతామన్నారు. మహారాష్ట్ర సాంగ్లీలో పదాంగరావు
కడం విగ్రహాన్ని ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో కలిసి ఆవిష్కరించారు.